నెల్లూరులో జోరుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సిటీ నియోజకవర్గంలో జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు సిటీ మొత్తాన్ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో డివిజన్ ఇన్ఛార్జీలు చుట్టేయటం జరిగింది. కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు చేసిన ప్రతులను డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీకి అందజేశారు. నెల్లూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నెల్లూరు సిటీ ముందంజలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని డివిజన్ లో ఇదే ఉత్సాహంతో పనిచేసి విజయవంతం చేయాలని చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు 14వ డివిజన్లో గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు హాజరు కావడం కూడా జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 15 రోజుల నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా సుమారుగా 28 డివిజన్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉంటే ప్రతి డివిజన్లో కూడా సక్సెస్ఫుల్గా అందరూ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నారంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇది నేను పదే చెప్తా ఉన్నాను, ఇది ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఒక్కటి మీదనే ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కాదు. ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలానే లోకేష్ తీసుకొస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకొని నిర్బంధం చేయడం, వీటన్నింటికి వ్యతిరేకంగా ఏదైతే మోసం చేసినారో, అబద్ధాలు చెప్పినారో, ఆ అబద్ధాలు చెప్పిన ఈరోజు నెరవేర్చకుండా వారందరినీ కూడా రోడ్డున పెట్టిన పరిస్థితుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహావేశాల్లోనే ఈ ఉద్యమం అన్నది పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదట కోటి సంతకాల ఉద్యమం తీసుకున్నప్పుడు అందరూ కూడా అనుకున్నారు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకా 3.5 సంవత్సరం ప్రభుత్వంకి అధికారం ఉన్నా కూడా ఈరోజు ప్రజలందరూ ముందుకు వచ్చి సంతకాలు పెడతారా అని భావించిన సందర్భంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కోటి కాదు కదా, 1,50,00,000 దాటిన పరిస్థితి కనపడతా ఉంది. సుమారుగా 60,000 టార్గెట్ పెట్టుకుంటే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మేము 1,00,000 దాటి సంతకాలన్నీ కూడా సేకరించే పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందన్నది మీరందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా ప్రజలకు బుద్ధి చెప్పడానికి ఈరోజు అందరూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలా అని ఈరోజు ప్రజలందరి కోరిక కూడా తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా బలోపేతంగా ఉంది. ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో చక్కగా జరగాలి, అద్భుతంగా జరగాలన్న తపనతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 14వ డివిజన్ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ముఖ్యమైనటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం, వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ డివిజన్లో చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి గిరిధర్ రెడ్డి గారికి భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకుడు అవుతాడు.
అతని ఆధ్వర్యంలో ఈ ప్రాంతం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగడం కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ కూడా చక్కగా జరగడం, అతను కూడా ఒక మంచి నాయకుడిగా ఈ ఏరియాలో అభివృద్ధి అవుతాడు, ఎలివేట్ అవుతాడు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.